మా పట్ల అనుభవించిన విలేకరుల పట్ల మా పట్ల 100 రోజులు ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని పెట్టి ఆ ప్రోగ్రాం నడపకుండా విలేకరుల మీద మన సొంత విషయాల మీద మా కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా ప్రవర్తించాడు. మాకు ఆ ఎమ్మెల్యే వద్దని అధిష్టానానికి మేము కారణాలు ఏంటి? మెయిన్ కారణం అతను నియోజకవర్గంలో లైంగిక వేధింపులకి అన్నిటికీ మేము అడ్డొస్తున్నామని, అతను ఉసుక మాఫియాకి, రేషన్ మాఫియాకి, మట్టి మాఫియాకి మేము అడ్డొస్తున్నామని మమ్మల్ని టార్గెట్ చేసి వీడియోలోనే అతను ఫోన్లోనే వీడియో తీసి అతను మాట్లాడింది అన్ని ఛానల్స్ అతనే పెట్టుకొని మమ్మల్ని ఉన్నతమైన కుటుంబంలో బట్టి మమ్మల్ని పొరుగు తీసి మా మిస్సెస్ చనిపోయే స్థితికి తీసుకొచ్చాడు మా కుటుంబం మొత్తాన్ని. అతన్ని మేము అధిష్టానం దృష్టికి వేరే పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు, పార్టీకి మేము పార్టీ చెప్పినట్టు నడుచుకోమని చెప్పట్లేదు, బాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని వీడియో ముఖంగా మేము అందరికీ తీసుకెళ్ళారండి. స్థానిక నాయకులు అందరూ వచ్చారు, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, రఘురాం గారు జిల్లా పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళాం. ఇద్దరు వచ్చారు, ఇవాళ పరిశీలకులు వస్తున్నారు. పార్టీలో మేము 30 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. నా వయసు 40, 30 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ నుంచి పార్టీలో ఒకసారి టీసీసీ అధ్యక్షుడు చేశాను. నేను 3 సంవత్సరాల నుంచి ఉంటుంటే 3 నెలల క్రితం వచ్చి ఇతను సస్పెండ్ చేస్తా, బెదిరియటం, నాయకులు పెద్ద లేదు చిన్న లేదు అందరూ తిట్టడం, గుడ్డలు వేసి కొడతాడంట, ఇంట్లో నుంచి రానియడంట, ఎదురైతే ఎవరినైనా చెప్పు తీసుకొని కొడతా, ఇలా భాష మాట్లాడుతూ చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడుతూ గీతల కాడికి ఈ రోజుల్లో ఎవరూ మాట్లాడదు, అనస్కృతిగా మాట్లాడుతూ బాగా ఇబ్బంది పెడుతున్నాం. నియోజకవర్గం ప్రజల్ని బాగా లేని ఉద్యోగస్తుల్ని ముఖ్యంగా ట్రాన్స్ఫర్ కావాలనుకున్నా అక్కర్లేదు, నేను చూసుకుంటా ఉండండి అని చెప్పి వీడియో మిత్రులు ఎవరినైనా నోటుకొచ్చినట్టు నేను ఒక ఎమ్మెల్యేని, అధికార పార్టీ ఎమ్మెల్యేని, నేను ఒక ఐఏఎస్ కోచింగ్ ఇచ్చి నాకు ఐఏఎస్లు తెలుసు వాళ్ళు తెలుసు అని బెదిరిస్తూ బాగా నియోజకవర్గంలో ఇబ్బంది పెడుతుంది. మాకు అతను వద్దని మేము ఒకటే డిమాండ్, మాకు ఎమ్మెల్యే వద్దు, మాకు చంద్రబాబు వద్దు, ఆ ఎమ్మెల్యే వద్దు, మాది అదే స్వామి.